ఇప్పటివరకు 9 యుద్ధాలు చేసి ఒక్క దాంట్లో కూడా ఓడిపోకుండా గెలిచిన ఇస్రాయెల్ ఇప్పుడు మరోసారి ఇరాన్తో యుద్ధానికి దిగింది. ఈసారి కూడా ఒంటరిగా పోరాటం చేస్తూ తన ప్రతాపం చూపిస్తోంది. మరి ఇరాన్తో ఈ యుద్ధానికి అసలు కారణమేమిటి? ఈ దేశంలో ప్రతి అమ్మాయి మిలిటరీలో ఎందుకు జాయిన్ అవ్వాలి? ప్రతి అమ్మాయి దగ్గర గన్ ఉండాలనే రూల్ ఎందుకు పెట్టారు? 12 ఏళ్లకి అమ్మాయిలు ఆ పని చెయ్యాల్సిందేనా? ఇండియన్స్ అంటే ఇక్కడ అమ్మాయిలకు ఎందుకంత ఇష్టం అనే విషయాలతో పాటు ఇస్రాయెల్ గురించి నమ్మలేని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గత వారం రోజుల నుండి ఇస్రాయెల్, ఇరాన్ మధ్య ఎలాంటి వార్ జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ఏమాత్రం తగ్గకుండా ఈ రెండు దేశాలు ఒకదానిపై ఒకటి మిస్సైల్స్, డ్రోన్స్ తో ఓ రేంజ్ లో ఫైట్ చేసుకుంటున్నాయి. అయితే ఈ వారికి కారణం వచ్చేసి అణు కార్యక్రమం. అంటే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోంది. ఇక వాళ్ల దగ్గర ఈ ఆయుధాలు వస్తే ఆ దేశం మరింత బలంగా తయారవుతుందని, దీంతో తమ దేశ అస్తిత్వానికి ముప్పుగా ఉంటుందని ఇస్రాయెల్ భయపడుతోంది. నిజానికి ఇరాన్ దగ్గర ఏకంగా 9 అణువాయుధాలకు సరిపడే యురేనియం ఉండగా, ఇంతకు ముందు ఎన్నడూ లేనటువంటి విధంగా అణువాయుధాలను తయారు చేయడానికి ఇరాన్ నిర్ణయించుకుంది. అయితే ఇది ఆపకపోతే ఇస్రాయెల్ దేశంకు ప్రమాదమని భావించి ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్పై దాడికి దిగింది ఇస్రాయెల్. అలా ఇరాన్లో ఉన్న అణుమౌలిక స్థావరాలపై బాంబు దాడి చేసింది. దీంతో ఇరాన్ ఇక తగ్గేది లేదన్నట్లుగా ఇస్రాయెల్పై మొదటిసారిగా క్లస్టర్ బాంబులను వేసింది. అలా రెండు దేశాల మధ్య పెద్ద యుద్ధ వాతావరణం స్టార్ట్ అయ్యింది. అంతేకాదు, ఇస్రాయెల్లో ఉన్న ఆస్పత్రిపై కూడా ఇరాన్ మిసైల్స్తో దాడి చేయటంతో రంగంలోకి దిగిన ఇస్రాయెల్ దేశ అధ్యక్షుడు ఇరాన్ తమకు తగిన మూల్యం చెల్లించుకుంటుందని తెలిపాడు. అయితే ఈ రెండు దేశాలను కూల్చేయడానికి అమెరికా ప్రయత్నించింది. అంతేకాదు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్తో అణు ఒప్పందానికి చాలా ప్రయత్నించాడు. ఆ దేశాన్ని భయపెట్టడం, బుజ్జగించడం లాంటివి కూడా చేశాడు. కానీ ఇరాన్ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం ఇస్రాయెల్ దాడులను చేసి ఉండేది కాదని తెలుస్తోంది. నిజానికి ఇస్రాయెల్కు అమెరికా అన్ని రకాలుగా సపోర్ట్ చేసింది. కాబట్టి ఆ దేశం మాట అమెరికా వింటుంది. కానీ అణు ఒప్పందం కుదరకపోయేసరికి ఇస్రాయెల్ అమెరికా మాటలు పక్కకు పెట్టి దాడులు చేస్తోంది. ఈ దాడుల ప్రభావంతో టెహరాన్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని విమానాలను నిలిపివేసింది. ఇక ఇరాన్, ఇస్రాయెల్, ఇరాక్ దేశాలు కూడా తమ వైమానిక ప్రాంతాలను మూసివేశాయి. ఇస్రాయెల్ భయంకరమైన దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్తో పాటు పలువురు ముఖ్యమైన వ్యక్తులు కూడా మరణించారు. ఇక ఈ ప్రభావంతో ఇంకా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇస్రాయెల్ ఇంతలా చేయటంతో ఈ దేశం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ దేశం గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ దేశానికి వెళ్లడానికి వీసా ఖచ్చితంగా అవసరం. ఈ దేశ రాజధాని జెరూసలేం. ఇక్కడ మెజారిటీగా యూదులే ఉంటారు. ఇస్రాయెల్ దేశం చాలా చిన్న దేశం. ఈ దేశ విస్తీర్ణం 22,145 స్క్వేర్ కిలోమీటర్లు. ఇస్రాయెల్ దేశ జనాభా 88 లక్షలు. ఈ దేశంలో 18,000 నుండి 20,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇంత చిన్న దేశం అయినప్పటికీ కూడా ప్రపంచ వ్యవహారాల్లో పెద్ద పాత్ర పోషిస్తుంది. ఇస్రాయెల్ దేశం 1948 మే 14న ఏర్పడింది. దానికి ముందు వరకు కూడా, అంటే 1947 వరకు కూడా భారతదేశం మాదిరిగానే బ్రిటిష్ వారి ఆధీనంలో పాలస్తీనాగా ఆ దేశాన్ని పాలించారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత కానీ, అంటే 1947లో ఇస్రాయెల్కు స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత 1948లో నూతన దేశంగా ఇస్రాయెల్ ఏర్పడింది. నిజానికి ఈ దేశంకు స్వాతంత్రం వచ్చి 24 గంటలు కాకముందే పక్కనే ఉన్న 9 అరబ్ దేశాలు ఈ చిన్న దేశం మీద యుద్ధాలు స్టార్ట్ చేశాయి. కానీ ఇస్రాయెల్ దేశం ఒంటరిగా యుద్ధం చేసి 9 దేశాలను ఓడించింది. అలా ఆ తర్వాత 8 సార్లు ఇస్రాయెల్ మీద యుద్ధాలు జరిగాయి. కానీ ప్రతిసారి ఆ దేశాల మీద ఇస్రాయెల్ ఓడిపోకుండా గెలిచి మిగతా దేశాలకు వణుకు పుట్టించాయి. చిన్న దేశమే అయినప్పటికీ కూడా ఆర్థిక, జనాభా, సైనిక, పర్యావరణ మరియు సహజ వనరులు, రాజకీయ, సంస్కృతి, టెక్నాలజీ ఇలా ఈ 7 విభాగాల్లో తన్ని తాను అభివృద్ధి చేసుకోవడంతో 8th పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ గా నిలిచింది. ఇస్రాయెల్ ఫ్లాగ్ ని చూసినట్లయితే వైట్ బ్యాక్గ్రౌండ్ మీద హారిజాంటల్ గా 2 బ్లూ గీతలుంటాయి. వాటి మధ్యలో ఒక స్టార్ సింబల్ ఉంటుంది. ఈ బ్లూ మరియు వైట్ కలర్స్ అనేవి యూదుల ప్రార్థనశాలువ రంగులకు అనుగుణంగా ఎంచుకున్నారు. ఫ్లాగ్ మధ్యలో ఉండే ఆ స్టార్ సింబల్ ని స్టార్ ఆఫ్ డేవిడ్ అంటారు. ఇది యూదుల చిహ్నము. ఇస్రాయెల్లో హెబ్రూ మరియు అరబిక్ భాషలు అనేవి అధికారిక భాషలుగా ఉన్నాయి. ఈ దేశం ఏర్పడిన కొత్తలో ఇంగ్లీష్ భాషను ఇక్కడ రద్దు చేశారు. కానీ క్రమేణా అభివృద్ధి పరంగా మరలా ఇంగ్లీష్ భాషకు అనుమతి ఇవ్వడం జరిగింది. వీరి దేశ కరెన్సీని ఇస్రాయెల్ న్యూస్ షెకిల్ అని పిలుస్తారు. వీరి ఒక్క INS వచ్చి మన ఇండియన్ కరెన్సీలో సుమారు 24 రూపాయలతో సమానం. వీరి కరెన్సీ నోట్లను కళ్ళు లేనివారు కూడా లెక్కించగలరు. దానికి గల కారణం ఈ నోట్లపైన అంకెలు అనేవి బ్రెయిలీ లిపితో కూడా చెక్కబడి ఉండటమే. జెరూసలేం ప్రపంచంలోనే అతి పురాతనమైన నగరాల్లో ఒకటి. క్రైస్తవుల దేవుడైన జీసస్ ఇక్కడే బెత్లెహెంలో జన్మించారు. ఈ బెత్లెహెం ప్రాంతం అనేది జెరూసలేం సిటీకి దక్షిణాన 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇస్రాయెల్ దేశం ముఖ్యంగా 3 మతాలను కలిగి ఉంది. అవే జూడాయిజం, ఇస్లాం మరియు క్రిస్టియానిటీ. ఈ 3 మతాలకు సంబంధించిన పవిత్ర స్థలాలను జెరూసలేం నగరం కలిగి ఉంది. ముస్లింల కోసం ద డామ్ ఆఫ్ ద రాక్ మరియు ఆక్సా మాస్క్యూమి,
అలాగే జూయిష్ కోసం ద వెస్టర్న్ వాల్ ని, అలాగే క్రైస్తవుల కోసం ద చర్చ్ ఆఫ్ హోలీ సెపల్చర్ ని కలిగి ఉంది. ఇవి ఇక్కడ ఎంతగానో ఫేమస్. యూదుల్ మెస్సయ్య ఒకరోజు ఇక్కడ కనిపిస్తాలని నమ్ముతారు. ముస్లింలు మహమ్మద్ ఇక్కడి నుంచే స్వర్గానికి వెళ్లారని నమ్ముతారు. అలాగే క్రైస్తవులు యేసుక్రీస్తు మృతులలో నుండి ఇక్కడి నుంచే పైకి లేచారని నమ్ముతారు. ఇలా ఈ జెరూసలేం నగరం 3 మతాల చరిత్రను కలిగి ఉండటంతో ముస్లింలు, యూదులు మరియు క్రైస్తవులు ఈ నగరాన్ని పవిత్ర నగరంగా భావిస్తారు. ఇస్రాయెల్ దేశం చాలా భాగం మొదట్లో అడవులతో కప్పబడి ఉంది. కానీ 1900 సంవత్సరం ప్రారంభంలో చాలా చెట్లను కలప కోసం నరికివేశారు మరియు పొలాలకు దారులను ఏర్పాటు చేయటం కోసం చాలా భూభాగాన్ని క్లియర్ చేశారు. కానీ 1948లో నూతనంగా ఏర్పడిన తర్వాత గత 70 సంవత్సరాలలో 20 కోట్లకు పైగా చెట్లను నాటారు. ఈ దేశంలో సండే నుండి ఫ్రైడే మధ్యాహ్నం వరకు, అంటే వారంలో 5.5 రోజులు మాత్రమే పని దినాలుగా పరిగణిస్తారు. ఫ్రైడే ఆఫ్టర్నూన్ సూర్యుడు కిందకు దిగుతున్న సమయం నుండి మరలా తర్వాతి రోజు సాటర్డే ఈవినింగ్ సూర్యుడు అస్తమించే వరకు గాను, అంటే 1.5 రోజులను వారు సెలవు దినాలుగా ప్రతి వారంలో పరిగణిస్తారు. ప్రపంచంలోనే మరి ఏ దేశంలో లేనన్ని మ్యూజియంలు ఇస్రాయెల్ దేశంలో ఉన్నాయి. ఇక్కడ దాదాపు 200కు పైగా మ్యూజియంలు వారి చరిత్ర, మతాలకు సంబంధించిన ఎన్నో పురాతన ఆధారాలతో నిండి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చెస్ గ్రాండ్ మాస్టర్లు కలిగిన స్మార్ట్ దేశం కూడా ఇస్రాయెలే. ఇస్రాయెల్ మనుషుల జీవిత కాలం మాత్రం కనీసంగా 82 సంవత్సరాలుగా ఉంటూ టాప్ 10 హైయెస్ట్ కంట్రీస్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో ఒకటిగా ఈ దేశం నిలిచింది. మనం ఫ్యాషన్ షోలను చూస్తే వాటిలో పార్టిసిపేట్ చేసిన మహిళలు ఎంతో సన్నగా, నాజుకుగా ఉంటారు. అలా సన్నగా ఉంటేనే మోడలింగ్ రంగంలో ఉండగలమని వారంతా భావిస్తారు. కానీ ఇస్రాయెల్ దేశం ఈ పద్ధతిని నిషేధించింది. ఫ్యాషన్ షోలలో మరీ తక్కువ బరువున్న వారిని ఇస్రాయెల్ దేశం నిషేధిస్తుంది. సరైన బరువున్న వారిని మాత్రమే అనుమతిస్తుంది. ఇలా నిషేధించిన మొదటి దేశం కూడా ఇస్రాయెలే. రక్షణ వ్యవస్థ కొరకు, సైనిక బలం కొరకు అత్యధిక శాతం ఖర్చు చేస్తున్న దేశాలలో ఇస్రాయెల్ ఒకటి. అందువల్లనే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక వ్యవస్థను కలిగిన దేశంగా ఇస్రాయెల్ మారింది. ఇక్కడ సైన్యంలో అధిక శాతం 18 సంవత్సరాల వయసు ఉన్న యువకులే ఉన్నారు. భారతదేశంతో మిత్రత్వాన్ని కలిగి ఉన్న దేశాలలో ఇస్రాయెల్ మొదటిది. ఈ 2 దేశాల మధ్య పూర్తి స్థాయిలో మంచి సంబంధాలు 1992 నుండి ఉండటం వలన శక్తివంతమైన సైనిక, సాంకేతిక మరియు సాంస్కృతిక అంశాల్లో ఒకదానితో మరొకటి భాగస్వామ్యం వహిస్తాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మన భారతదేశానికి చైనాతో యుద్ధం వస్తే భారతదేశానికి వెన్నంటి ఉండి పూర్తి సపోర్ట్ ఇచ్చే మొదటి దేశం ఇస్రాయెలే. మతపరమైన పర్యాటక దేశంగా ఎక్కువ పేరును ఇస్రాయెల్ కలిగి ఉంది. సముద్ర తీరాలు, ఇతర చారిత్రాత్మక మరియు బైబిల్ సంబంధిత ప్రాంతాలను చూడటానికి ఇక్కడికి అంతర్జాతీయ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఒక్క 2013లోనే 35 లక్షల మంది పర్యాటకులు ఇస్రాయెల్ను చూసేందుకు వచ్చారు. ఇక్కడి పర్యాటక ప్రాంతాల్లో వెస్టర్న్ వాల్ అనేది ప్రధానమైనది. పర్యాటకుల్లో 68% మంది దీన్ని చూడటానికి వస్తుంటారు. ఈ దేశం ఇప్పటివరకు జరిగిన ఒలింపిక్ గేమ్స్లో 7 బ్రాంజ్ మెడల్స్ ని, 1 సిల్వర్ మెడల్ ని మరియు 1 గోల్డ్ మెడల్ ని గెలుచుకుంది. ఈ దేశంలో ప్రతి 4 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ జరుగుతాయి. 2013లో ఇస్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ కోసం జరిగిన ఎన్నికల్లో ఏకంగా 34 పొలిటికల్ పార్టీలు పోటీ చేశాయి. వీరిలో ఫైనల్లీ బెంజమిన్ అనే వ్యక్తి లిక్విడ్ పార్టీ తరఫున గెలిచారు. మరలా తర్వాత ఎన్నికల్లో కూడా ఈయనే గెలిచి ప్రస్తుతం కూడా వీరే ఇస్రాయెల్ పీఎంగా అధికారంలో ఉన్నారు. 2009 నుండి, అంటే గత 15 సంవత్సరాల నుండి ఈయనే ఇస్రాయెల్ పీఎంగా దేశానికి సేవలందిస్తున్నారు. మనం చెప్పుకున్నట్లు ఇస్రాయెల్ దేశం ఎంత చిన్నది అంటే దేశం పైన స్టార్టింగ్ నుండి కింద ఎండింగ్ వరకు 9 గంటల్లో ప్రయాణించవచ్చు. అలాగే దేశం వెస్ట్ సైడ్ నుంచి ఈస్ట్ సైడ్ వరకు 2 గంటల్లో ప్రయాణించవచ్చు. క్యాన్సర్ రోగులను కాపాడటంలో, వారికి నయం చేయడంలో ఇస్రాయెల్ దేశం మొదటి స్థానంలో ఉంది. దీనికి గల కారణం వీరు వైద్య రంగంలో తీసుకువస్తున్న అభివృద్ధే. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కూరగాయలను మరియు స్వీట్లను ఆహారంగా వినియోగిస్తున్న దేశాల్లో ఇస్రాయెల్ దేశం 3వ స్థానంలో ఉంది. ఇస్రాయెల్ దేశం 4 సముద్రాలను కలిగి ఉంది. అవే మెడిటరేనియన్ సీ, రెడ్ సీ, గెలాలియా సీ మరియు డెడ్ సీ. అందువల్ల ఈ దేశంలో మొత్తంగా 137 బీచ్లు ఉన్నాయి. కొత్త టెక్నాలజీని కనిపెట్టడంలో ఇస్రాయెల్ ఎప్పుడు ముందుంటుంది. మనం ఉపయోగించే మొబైల్ ఫోన్లు, వాయిస్ మెయిల్ టెక్నాలజీ, యాంటీవైరస్లు, పెంటియం MMX చిప్ టెక్నాలజీ, విండోస్ NT OS లాంటివి అన్ని వాటిని వీరే కనిపెట్టారు. మహిళలు కూడా తప్పకుండా మిలిటరీలో దేశానికి సేవలందించాలి అని రూల్ని కలిగి ఉన్న ఒకే ఒక్క దేశం ఇస్రాయెల్. ఇక్కడ ప్రతి మహిళ కనీసంగా 2 సంవత్సరాల 4 నెలల్లో మిలిటరీ సర్వీస్ అనేది దేశానికి అందించాలి. అలా ఆ సర్వీస్ అనేది వారికి 38 సంవత్సరాలు వచ్చే వరకు ఇవ్వచ్చు. ఇక వారి రక్షణ కోసం వీరి దగ్గర గన్స్ అనేవి ఉంటాయి. ఇస్రాయెల్ దేశంలో స్కూల్ స్టేజ్ వరకు ఎడ్యుకేషన్ను ఉచితంగా ఇవ్వాలి. ఎలాంటి డబ్బును చెల్లించకూడదు. కేవలం కొన్ని చోట్ల మాత్రం ట్యూషన్ ఫీజు వరకు మాత్రమే ఇస్తే చాలు. అది కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అందువల్లనే ఇస్రాయెల్ దేశం ప్రపంచంలోనే సెకండ్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ కంట్రీగా నిలిచింది. ఇక్కడ దేశ జనాభాలో 97.8% మంది ప్రజలు చదువుకున్నవారే ఉన్నారు. ఈ దేశంలో వ్యభిచారం అనేది 2018 వరకు లీగల్. ఆ తర్వాత వ్యభిచారాన్ని నిషేధించారు. ఇక్కడి అమ్మాయిలు 17 సంవత్సరాలకే తమ కన్యత్వాన్ని కోల్పోతున్నారని సర్వేలు తెలియజేస్తున్నాయి.
చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది మీ ప్రాంతం పేరును కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.